హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. ఇవాళ నేను తలకాయ కూర చేస్తున్నాను అనమాట. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. మా మమ్మీ రెసిపీ గైడ్ చేస్తుంది. ఆ రెసిపీని నేను చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇప్పుడు ఆ తలకాయ కూర రెసిపీకి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను చూపిస్తా చూడండి. సో మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి. ఫస్ట్ ధనియాలు, కారం, ఉప్పు, పసుపు, మరాఠీ మొగ్గ, సాజీరా, యాలకులు, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్, ఇంకా దాల్చిన చెక్క. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర లేకపోతే మెయిన్ అయితే పక్కా ఉండాలి. లైక్ మిరియాలు, లవంగ, చెక్క, యాలకులు, సాజీరా ఇవి కామన్ అందరింట్లో ఉంటాయి. సో మీరు ఇవి అన్నా యూజ్ చేయొచ్చు. బట్ ఇవన్నీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవి లేకపోతే మీరు ఇవి వేయచ్చు, లైక్ నేను చెప్పిన ఐటమ్స్. సో మనం డ్రై రోస్ట్ చేయాలి. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు ఈ 3 తప్ప ఇవన్నీ రోస్ట్ చేయాలన్నమాట మనము. ఈ 3 ఐటమ్స్ ఏమొద్దు, మిగతా ఐటమ్స్ మొత్తం మనం వేయించాలి. సో ఫస్ట్ మనం ప్యాన్ అన్నా లేదా ఇలాంటి గిన్నె ఏదన్నా పెట్టేసుకొని మనము ఇవన్నీ రోస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా మనం రోస్ట్ చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించాలన్నమాట. ఇది ఒక 2 minutes అలా మనం వేయించేస్తే సరిపోతుంది. ఇది వేయించాక మనం మిక్సీకి పట్టుకోవాలి. హైలో పెట్టి వేయించొద్దు, మీడియంలో పెట్టి వేయించాలి మనం ఇది. సో లైట్గా మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతూ ఉంది. ఇంకొక 1 minute ఇలా వేయించేస్తే సరిపోతుంది. సో మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు మనం తలకాయ కూర ఎట్లా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో ఆయిల్ పోస్తున్నా నేను. 5 tablespoons అట్లా పోస్తున్నా నేను. కొంచెం తక్కువ కావాలంటే కూడా తక్కువ పోసుకోవచ్చు నేను. సో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక నేను లైట్గా సాజీరా వేస్తున్నా. తర్వాత నేను ఆల్రెడీ ఈ తలకాయని వాష్ చేశాను అనమాట. వాష్ చేసిన దాన్ని మనం ఇందులో వేసేయాలి.
సో సిమ్లో పెట్టేసి నేను ఆయిల్ పోసి సాజీరా వేసా. తర్వాత నేను ఇప్పుడు తలకాయ వేసాను. సో నేను ఇప్పుడు ఆనియన్ వేస్తున్నా. మనం ఇవన్నీ డైరెక్ట్గా వేయొచ్చు. డైరెక్ట్గా వేసి మనము క్లోజ్ చేయాలి కుక్కర్ని. ఇది వేసాక ఇంకా ఇది కారం వేస్తున్నా. కారం మీకు నార్మల్గా ఇంట్లో ఎలా వేస్తారో అలా వేయండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కారము. సో ఈ పసుపు ఉప్పు కారం కూడా వేసేసింది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఈ ఉప్పు కారం ఇవన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేస్తున్నాను అనమాట. సో మసాలా వేసాక కొంచెం కలిపేసి మనము వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక 8 విజిల్స్ పెట్టాలి కుక్కర్కి. నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నా. టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి లైట్గా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేశాను అనమాట. నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ వచ్చిందాక వెయిట్ చేస్తాను. సో నేను కుక్కర్ మూత పెట్టేశాను. పెట్టాక కొంచెం మీడియం టు హైలో పెట్టేసుకుని 8 విజిల్స్ రావాలి. 8 విజిల్స్ అయ్యాక మనకు కొంచెం ఉడుకుతుంది. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. నేను ఆల్రెడీ చింతపండుని ఫస్టే నానబెట్టుకున్నాను అనమాట. సో ఆ నానబెట్టుకున్న చింతపండులో వాటర్ పోసి మనము దాని నుంచి రసం తీయాలి. రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది 8 విజిల్స్ అయింది. 8 విజిల్స్ అయ్యాక అది కొంచెం మనం గాలి పోయాక మనం ఓపెన్ చేయాలన్నమాట కుక్కర్ని. నెక్స్ట్ మనం తలకాయ కూరని కలుపుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం పక్కకు పెట్టుకున్న చింతపండు రసంని తీసుకొని ఇందులో మెల్లమెల్లగా వేసేసేయాలి. మొత్తం వేసాక ఒకసారి కలుపుకోవాలి. మనం చింతపండు రసం పోసి కలిపేసి ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు అండ్ కొబ్బరి పొడి ఈ 3 వేసి ఒకసారి కలపాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి నెక్స్ట్. సో ఇవన్నీ వేసాక మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఇంకొక 5 విజిల్స్ పెట్టాలి మనము. సో ఇప్పుడు ఇంకొక 5 విజిల్స్ పెట్టాక మనకి రెసిపీ అవుతుంది. సో ఇప్పుడు 5 విజిల్స్ అయింది. నేను ఆఫ్ చేశాను. ఆఫ్ చేశాక నేను ఇలా పెడుతున్నాను. సో దట్ గాలి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. సో గాలి మొత్తం పోయినాక కుక్కర్ ఓపెన్ చేయాలి మనము. సో ఇది బాగా ఉడికింది. నేను దీన్ని ఒక బౌల్లోకి తీసిస్తాను. సో నేను టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో.
ముక్క కూడా కొంచెం బాగా ఉడికింది చూడండి. బాగుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్లో. ఓకేనా? అందరు ట్రై చేయండి సండేకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా.